ఎందుకంటే తగిలింది, తగలాల్సిన చోట తగిలింది. మళ్ళీ ఇష్యూ ఇట్ ఈజ్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ మావిగాన్. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మాట్లాడినప్పుడు సేమ్ ప్రపోజలే పెట్టాడు. పోస్ట్ 24 ఎలక్షన్స్ తర్వాత ఎప్పుడైతే మళ్ళీ 5 years చంద్రబాబు నాయుడు గారు వచ్చారో, ఎలాగో ఆయన అడ్డంగా పోతున్నాడు ఇక్కడ. పైగా సెంటర్లో కూడా ఇప్పుడు ఆయన ఉన్న పలుకుబడేంత ఏం లేదు, దీనికే వాడుకుంటున్నాడు. ఎట్లా దీనికి పట్టుకొని రావాలని. నిజంగా ఆ పలుకుబడి వాడుకుంటే ఆ గ్రాంట్ తీసుకొచ్చిండాలా. సెంటర్ నుంచి 30,000 కోట్లు 40,000 కోట్లు గ్రాంట్ తెచ్చి కట్టాడు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారికి అభ్యంతరం ఏముంది? ఎందుకు వద్దంటాం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు అభ్యంతరం చెప్తాం? నువ్వు అది తీసుకురాకపోగా అప్పులు పుట్టించడమే పెద్ద నీకు ఫేవర్ చేసినట్టు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి ఆ అప్పులు హై ఇంట్రెస్ట్ అప్పులు తీసుకొచ్చేసి వాటితో ఇక్కడ కట్టేసి ఇది చేస్తున్నాడు. ఇది పాయింట్అవుట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు 24 పోస్ట్ 24 ఎలక్షన్స్ ఇప్పటికి 2 సార్లు 3 సార్లు దీని గురించి ప్రస్తావించారు. పార్టీ నాయకులు మేము కూడా ప్రస్తావించాం, అయ్యా వద్దు అక్కడ దాని బదులు ఇటు వచ్చేసి కనీసం మిగులుతుంది అని. విన్నాడా? వినలా. ఇప్పుడు ఎందుకు ఇది వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దానికి ఒక మాట ఖాయం చేసి ఎప్పుడైతే పిలుపిచ్చారో దానికి ఒక షేప్ వచ్చినట్టు అయింది. సో దాన్ని అంతవరకే చూడాలి, అంతకుమించి చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అది ఏ పేరు పెట్టినా నిజంగా ఆయన చేతిలో ఉండేది, ఎందుకంటే అధికారంలో ఆయన ఉన్నాడు. ఇంకో 3 ఏళ్ళు అది నెక్స్ట్ ఇది 29 వరకు నెక్స్ట్ ఎలక్షన్లు ఎప్పుడు వస్తే అప్పుడు అంతవరకు ఆయనే ఉంటాడు. సో ఇట్ ఈజ్ హిజ్ కాల్. ఈ పేరు అన్నందువల్లనే ఈరోజు ఉలిక్కిపడ్డారు. ఆ పేరులో ఒక హేతు పద్ధతి ఉంది. దాంతోపాటు ఏంటిది అనగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రపోజల్ అందరికి గుర్తొస్తుంది. అవును కదా, బాగానే కరెక్ట్గా చెప్తున్నాడు కదా అని ప్రజలు అనుకుంటున్నారు. ఇందులో ఏం అసంబద్ధత ఉంది? కరెక్ట్గానే ఉంది కదా, నీ దాంట్లో అసంబద్ధత ఉంది కదా అని చంద్రబాబు నాయుడుని అడగడం మొదలుపెట్టారు. దానికంటే ముఖ్యంగా నా ఉద్దేశంలో ఈ కృత్రిమంగా చంద్రబాబు నాయుడు బిల్డ్ చేస్తూ వచ్చిన ఈ అమరావతికి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే అది ఏ విషయమైనా సరే వ్యతిరేకం ఇన్ ది సెన్స్ ఆడ ఖర్చు గురించి కానీ అవినీతి గురించి కానీ ఏదన్నా కూడా వీళ్ళు రాజధానికి వ్యతిరేకమైన ముద్ర కృత్రిమంగా వేసి కొడుతున్న దాన్ని ఫస్ట్ బ్రేక్ చేసింది. ఎప్పుడైతే అది బ్రేక్ చేసిందో ఆయన క్రియేట్ చేసిన కృత్రిమ దీన్ని ఎఫెక్ట్ను డిస్కషన్ బాగా జరుగుతుంది. నిజంగా చెప్తున్నాం, మేము మాట్లాడాలన్నా కూడా ఇదే అనిపించేది. ఇలా గతంలో దీనికి అప్పుడు ఆ రోజు అంత సెన్సిబుల్ సజెషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి 3 క్యాపిటల్స్ రూపంలో అందరినీ సాటిస్ఫై చేసేది. అలాంటి దాన్ని ఇచ్చి ఉల్టా రివర్స్ దానికోసం అని చెప్పి నానా రకాల బూతులతో నానా రకాలుగా తిట్టించుకొని క్యారెక్టర్ అసాసినేషన్ చేయించుకొని ఇదే అయ్యాక ఒక రకమైన హెజిటేషన్ ఉంటుంది. అది ఎందుకు లేకపోతే మనకెందుకు ఇంతగా చెప్పే ఎలాగో అధికారంలో లేదు కాదని. ఇప్పుడు దానికి ఆ డిస్కషన్ స్కోప్ వచ్చింది. వీఆర్ హ్యాపీ నవ్వు ఓపెన్లీ డిస్కస్ చేయగలుగుతున్నాము, మేము కూడా ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నాం, మీరు అడగగలుగుతున్నారు, బయట వాళ్ళు ప్రజలు కూడా దీని గురించి డిస్కస్ చేస్తున్నారు. ఇదే మంచిది కదా, ఎందుకు దుబారా అంటున్నారు. అది ఎక్కువ దానికి ట్రాక్షన్ వస్తుంది కాబట్టి, అది నిజం గమనించారు కాబట్టి, ఏది మన ప్రజలందరూ చంద్రబాబు దాంట్లో తీరులో ఉండే మోసాన్ని గమనించారు కాబట్టి వాళ్ళు ఓపెన్గా మాట్లాడుతున్నారు కాబట్టి ఆయనకు అదురు పుట్టింది, ఆయనకు ఆయన పక్కన ఉండే వాళ్లకు అదురు పుట్టింది. అది 4 రోజుల్లో మీరు గమనిస్తే కనపడుతుంది. అడ్డంగా పైత్యం పూనకం వచ్చినట్టు తిట్లు కానీ, వాళ్ళకి నోటికొచ్చిన బూతులు మాట్లాడడం కానీ, వాళ్లకున్న టక్కుటమారా విద్యలని ప్రదర్శించడం కానీ, లేదా సన్నాయి పక్కన వాయిద్యాలు వాళ్ళందరినీ రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ నాయకులను తిట్టించడం కానీ కేసులు పెట్టడం కానీ ఎందుకు ఉలిక్కిపడాలా? నిజంగా మేమన్న దాంట్లో సరైన ఇది లేకపోతే ఉలిక్కిపడడం ఎందుకు వాళ్ళు ఇది కావాలి వదిలేదు ఇగ్నోర్ చేయొచ్చుగా. ఇది రీజన్. నేను ఇంతకుముందు అన్న పక్క వాయిద్యాల్లో ఆమె కూడా ఒకరు. ఎప్పుడు కావాలంటే ఏ టైంలో కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో వస్తారు. నువ్వు నీగానే చిత్రం. మరి ఆయనేమో ఎన్డీఏ పార్ట్నరు, ఈమెమో అలా కొట్లాడుతున్నామంటున్నా కాంగ్రెస్ వాళ్ళకు ఇండియా కూటమిలో దాన్ని ప్రధానంగా లీడ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ స్టేట్ అధ్యక్షురాలంట. మరి విచిత్రం ఏందో అర్థం కాదు. మరి అది ఆయన వీళ్ళ ఎన్డీఏ కూటమిలో ఇక్కడ ఉండి ఆయన చెప్పినట్టు ఇక్కడే కాదు ఆ పక్క స్టేట్లో అయినా
ఎట్లా నడుస్తుంది ఇక్కడైతే ఎప్పుడు అటు బెక్ అండ్ కాల్ అంటారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ గంట కొట్టే టక్కున అవసరమైనప్పుడు వస్తారు. నేను అనుకున్నా 3 రోజులు అయింది ఇంకా రాలేదా, నిన్న మాట్లాడారు. ఏం చేయగలం, ఎంత మేము ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ ఆమె గురించి.